హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట. ఇదైతే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి. అన్ని బర్డ్స్ ఉన్నాయి. శారీలో కూడాను ఇలాంటి బర్డ్ ఒకటి ఉంది. చిన్నగా బంచెస్ లాగా వచ్చి చిన్నగా వచ్చేసింది. శారీ మొత్తం సింపుల్గా ఉంది. సింపుల్ శారీకి హెవీ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఆమె అయితే ఇలాగే కావాలని అడిగింది. అండ్ బ్యాగ్ కూడా మొత్తం ఆల్ ఓవర్ కావాలని అడిగింది. ఆ బ్యాగ్ కూడాను సేమ్ అలాగే బర్డ్స్ వచ్చి చిన్న చిన్నగా ఫ్లవర్స్ టైప్ అవి మొగ్గల్లాగా ఉన్నాయి. అందులో నేను మొత్తం వైట్ గోల్డ్ కుందన్స్తోనే మొత్తం ఫిలప్ చేశాను. చాలా బాగుంది డిజైన్ అయితే. కుందన్స్ పెట్టకముందు చాలా ఆల్ ఓవర్ డిజైన్ సింపుల్గా అనిపించింది, కానీ కుందన్స్ అయితే యాడ్ చేశాక అంటే వాటికి ఒక షేప్ లాగా అనిపించింది. అంటే చాలా ఫుల్గా ఫిలప్ చేసినాం మొత్తం కుందన్స్తోని. చాలా బ్రైడల్ డిజైన్ లాగా అనిపించింది. టోటల్గా లుక్ అయితే చాలా బాగుంది. బర్డ్స్ కూడా చాలా డిఫరెంట్గా, అంటే రెండు ఒకలాగా ఇంకొక 3 టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే ఇందులో ఉన్నవి. ఇక్కడ కింద కూడాను మొగ్గల్లాగా ఇచ్చారు. వాటికి కూడా నేను మొత్తం డైమండ్స్ లాగా ఉండే కుందన్స్ ఉంటాయి కదా, వాటితో ఫిలప్ చేశాను. చాలా బాగుంది చూడడానికి. దూరం నుంచి అయితే చాలా హెవీ లుక్ ఉంది. శారీ వచ్చేసి ఇలా, శారీలో ఇందులో ఇక్కడ ఉంది చూడండి చిన్నగా బోర్డు. అలా శారీ మొత్తం ఇలా బంచెస్ వచ్చాయి. కింద మొత్తం గోల్డ్ లైట్ గోల్డ్తోని మొత్తం బార్డర్ అయితే ఇలా ఉంది. ఈ శారీలోని పీస్ అయితే సేమ్ పీస్ వచ్చినట్టుంది, కానీ పీస్ మనం తీసుకోలేదు, వాళ్ళే తీసుకున్నారు. కాంట్రాస్ట్లో అయితే చాలా బాగుంటుందని పీస్ అయితే ఇలా కాంట్రాస్ట్లో అయితే బాగుంటుందని ఇలా గ్రీన్ అంటే లైట్ గ్రీన్ కాదు, థిక్ బండపాకర్ లాగా ఉంది. అండ్ ఇది ఆపట్టు కూడా కాదు, పట్టు మోడల్లో ఉంది. క్లాత్ వాళ్ళే తీసుకొచ్చారు. చాలా బాగుంది. 300 మీటర్ అని చెప్పారు. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అండి. ఇది యాక్చువల్గా వాళ్ళు మగ్గం సెలెక్ట్ చేసుకున్నారు. మగ్గం డిజైన్ 13కి ఇచ్చారు నాకు బ్లౌజ్. నేను ఫెస్టివల్ కదా అని నేను బయట ఇచ్చేసాను వర్కర్కి. తను 2 డేస్ అంటే నాకు 15కి ఇస్తే నేను 16 కల్లా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయచ్చని అనుకున్నాను. కానీ 3 డేస్ అయినా కూడా 15 ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు వర్క్ చేయలేదు, ఇయ్యలేదు. మేడం వర్కర్ రాలేదు, వీలు కాలేదని చెప్పారు. అమ్మ ఇంకా అప్పటిదప్పుడు మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే ఇలా చేశారా, వాళ్ళు చేయలేదు అని అంటే, మళ్ళీ అదే డిజైన్ సేమ్ ఎంబ్రాయిడింగ్లో చేస్తారా అంటే, సరే అక్క ఇంకా చేసేది ఏముందని చేసేయమని చెప్పారు. మళ్ళీ క్లాత్ తీసుకొని సేమ్ డిజైన్ ఎంబ్రాయిడింగ్లో ఇలా వేసాను. ఈవినింగ్ ఆల్రెడీ వర్క్ కాలేదని ఈవినింగ్ చెప్పారు. మార్నింగ్ కల్లా బర్త్డే, ఇది ఫంక్షన్కి వెళ్ళేది. సో నైట్ మళ్ళీ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి మార్నింగ్ కల్లా ఇచ్చేయాలి దీన్ని. ఇది హ్యాండ్స్ పెట్టేసరికి ఆల్రెడీ 7 ఏమో అయినట్టుంది. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయేసరికి 10, 11 అయినట్టుంది. మార్నింగ్ కల్లా ఇలా మొత్తం వర్క్ కంప్లీట్ చేసి స్టిచ్చింగ్ చేసేసి కుందన్స్ అయితే పెట్టేశాను. టోటల్గా బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. శారీ కూడా సేమ్ ఇలా లైట్ గ్రీన్లో ఉంది శారీ. కట్ వర్క్ అయ్యేసరికి స్టిచ్చింగ్ కొంచెం లేట్ అయిపోయింది. అందుకనే నేను అట్లయినా కూడా 2 అవర్స్ స్టిచ్చింగ్ తీసుకున్నాను. 9 కల్లా బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది. వాళ్ళకైతే ఇచ్చేసాను. అంటే మనం వర్కర్స్ మీద ఆధారపడితే ఇలా ఉంటుందండి. అదే వాళ్ళకి వీలు కాదని చెప్పేస్తే నేను ఎలాగైనా ఫెస్టివల్ పక్కకు పెట్టేసైనా చేసి ఇచ్చేదాన్ని. మాట అయితే పోయింది. అంటే మన నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందిస్తామన్నప్పుడు అందించకపోతే చాలా అప్సెట్ అవుతుంటారు. వాళ్ళు మాత్రం కొంచెం మన మీద రెస్పెక్ట్తో వాళ్ళు ఏమీ అనలేకపోయారు. లోకల్ కస్టమర్దే ఇది. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. హడావిడిగా చేసినా కానీ చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. మొత్తానికి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి కదా ఎలాగైనా అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి వర్క్స్ కోసం మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.